ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను ఒక రెసిపీ చెప్దాం అనుకుంటున్నాను. పచ్చడి ఏంటంటే అది నేను 2 రోజుల క్రితం పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను. 2 కేజీలు తీసుకున్నాను పెద్ద ఉసిరికాయలు. అవి 2 రోజులు ఎండలో పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. పెద్ద ఉసిరికాయలు చూసారా? పెద్ద ఉసిరికాయలు 2 రోజులు ఎండితే ఈ రంగు వచ్చాయి. ఇలా ఎందుకు ఎండబెట్టానంటే ఇవి ఎండితే మనకి ఇలా ముక్కలు కోసుకునేటప్పుడు చాకుతోటి ఈజీగా వస్తాయి అన్నమాట. ముక్కలు బాగా గమ్ముని ముక్కలు అవుతాయి మనకి ఈజీగాను. ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత ఈ ఉప్పు దీనిలో వేసి కొంచెం ఈ ఉప్పు వేసి నేను తీసుకెళ్ళి ఇక్కడ జాడీ ఉంది కదా, ఈ జాడీలో పెడతానన్నమాట. ఇలాగా పెట్టేస్తే అది పెట్టేసిన తర్వాత మనం ఇవి 2 రోజులు ఇలా ఉంచేసుకోవాలి దీనిలో అనమాట. ఉంచేసుకుని ఉప్పు వేసి ఉంచుదాం కాబట్టి నల్లగా అవ్వదు. పూర్వం ఏం చేసేవారంటే ఉప్పు వేయకుండా ఒక 3 రోజులు అలా ఉంచేసేవారు. అది నల్లగా అయ్యాక అప్పుడు ఉప్పు వేసి నిల్వ చేసుకునేవారు. కానీ ఏంటంటే ఇప్పుడు నల్లగా ఉంటే ఎవరు ఇష్టపడి తింటలేదు. అందుకని ఏం చేయాలంటే వీటిని ముక్కలు కోసేసి ముక్కలతో పాటుగా ఉప్పు వేసేసి పెట్టేసి ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఎండ చూపిస్తే ఒకరోజు ఎండలో పెట్టేసి మనం మళ్ళీ సీసాలో కొని జాడీల్లో ఉంటే జాడీల్లో ఉంచుకోవచ్చు. లేకపోతే ఎయిర్ టైట్ సీసాల్లో ఉంచేసుకుని వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు అలాగే పచ్చడి అలాగే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. నలుపు ఎక్కదు అసలు. ముక్కలు ఇలా ఎలా ఉన్నాయో, కాయ ఎలా ఉందో ముక్కలు కూడా చివరిదాకా ఇలాగే ఉంటాయి అన్నమాట. మనం అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట. ఆ పచ్చడి ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.